నిద్ర ఏమిటికి వస్తుంది? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు కాదు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటారు. ఎలా 8 గంటల నిద్ర అయింది. నిద్రకు ముందర ఎట్లా ఉంటారు మీరు? బాడీ స్ట్రెస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీకు ఏమి ఎనర్జీ ఉంది, టిఫిన్ తీసుకొని బాగా ఉంటారు. అది 12 o'clock 50% తక్కువ అవుతుంది. 5 o'clock లేకపోతే 3 o'clock ఇంకా అప్పుడు కాఫీ తాగుతారు. ఫుల్ రికవరీ అయ్యలేదు, ఒక 10% 20% అంతదా. 5 o'clock ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? ఏమానా ఇంటిలో మీ అమ్మ లేకపోతే మీ వైఫ్ కరెక్ట్గా చూసుకునే పోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. యాలంటే ఎనర్జీ లేదు దేహంలో. నిద్రపోతే ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. దానికే నిద్రపోయేది. ఎనర్జీ ఎట్లా నిద్రపోయినప్పుడు పోతుందంటే, ఈ ఆలోచనలు ఏమి వస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటే ఈ ప్రపంచ శక్తిని ఏం చెప్తామో కాస్మిక్ ఎనర్జీ, ఇది గేట్ క్లోజ్ ఉంటుంది, బ్రహ్మరంధ్రం. చిన్న బిడ్డలకు చూడండి, టపా 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 కొట్టుతుంది. తల పైక చూస్తే, మధ్య తల చూస్తే ఏమవుతుంది? కొట్టుతూ ఉంటుంది. టప్ 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 కొట్టుతూ ఉంటుంది. ఇలా చూసారా మీరు? ఏమండి మీరు చూసారా మీరు? బిడ్లకు చూడండి, చిన్న చిన్న బిడ్లు ఉంటుంది, 6 months 10 months 1 year. అది నిద్రపోతుంది చూడండి. అది ఊరికే ఉండేటప్పుడు చూడండి మీరు, ఈడ కొట్టుతుంది. హార్ట్ ఎట్లా కొట్టుతుంది అట్లా ఈడ కొట్టుతుంది. అది బ్రహ్మరంధ్రం. మండ ఓపెన్ చేశారా ఎవరికారు మీరు? తల ఓపెన్ చేశారా? ఓపెన్ చేసి చూసారా? లేదు. ఎంత చదివారు మీరు? బిఎస్సి. టీచర్ వేరే మీరు. మీ స్కూల్లో ఈ కపాలం శాంపుల్ ఉందా? అది చూశారు కదా. ఈడ ఒక స్టిచ్చింగ్ వేసినట్ల ఒక మార్క్ ఉంది, అవునా? ఉందా లేదా? ఊరికే చెప్తారా, నిజంగా చెప్తారా? ఉంది. ఆ గ్యాప్లో ఏమి గ్యాప్ ఉంది? స్టిచ్చింగ్ గ్యాపు. ఈడ సెంటర్ పోర్షన్లో బ్రహ్మరంధ్రం అట్లా అని చెప్తారు. దాని లోపల పైగా ఉండే కాస్మిక్ ఎనర్జీ టన్ను గట్ల పోతుంది. గ్రామ్ గట్ల లేదు, టన్ను గట్ల పోతుంది లోపల ఎనర్జీ. నేను చూపిస్తాను ఎనర్జీ మీకు. అది లోపల పోతే లోపల ఏమేమి బ్లాకేజెస్ ఉంది అంతా తీసి మీ ప్రాణ సెల్లు ఉంది చూడండి, కణాలు, దానికి శక్తి ఇస్తుంది. దానికే మీకు ఎనర్జీ వచ్చేసేది. ఎర్లీ మార్నింగ్ చూస్తే మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, ఈవినింగ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. ఇంకొకటి ఎనర్జీ ఎప్పుడు వస్తుందంటే ధ్యానం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? ఆలోచననే రాదు. ధ్యానం చేసినప్పుడు ఆలోచన వచ్చేలేదు. ఎప్పుడు ఆలోచన బ్లాక్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ప్రపంచ శక్తి లోపలపోతుంది. ఇప్పుడంతా బ్రహ్మరంధ్రం ఓపెన్ లేదు, ప్రపంచ శక్తి లోపల పోయేలేదు. ప్రాణశక్తి మాత్రం పోతుంది, ప్రపంచ శక్తి లోపల పోయేలేదు. నిద్రపోయేనప్పుడు, ధ్యానం చేసేటప్పుడు విపరీతంగా లోపల ప్రపంచ శక్తి పోతుంది. దానికి ఎనర్జీ. నేను ఒక రోజుకు 4 గంటలు మాత్రం నిద్రపోతాను. అడగండి. టుడే ఐ వోకప్ at 2 o'clock. ఎంత ఎనర్జెటిక్గా ఉంటాను చూడండి నేను, అవునా? 3 o'clock ధ్యానం చేసేదానికి కూర్చుంటాను నేను. కరెక్ట్ టైం, బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అయ్యే టైము 3 o'clock. బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడు మీ భూమి పైక ఓజోన్ లేయర్ వస్తుంది. పైక ఉండే ఓజోన్ లేయర్లో ప్రపంచ శక్తి విపరీతంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది.
అది కింద వస్తుంది. అది ఎప్పుడు కింద వస్తుంది, మీ ఒళ్ళు లోపల పోతుంది. దానికి మీరు ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేయాలా, చేస్తే ఎనర్జీ ఎక్కువ పోతుంది. లేకపోతే గోధుళి లగ్నం ఈవినింగ్ 3 hours బిఫోర్ సన్సెట్, అప్పుడు ఓజోన్ లేయర్ కింద వస్తుంది. సో ధ్యానం చేసేది ఎనర్జీ ఎప్పుడు తీసుకునేది ఈ టైంలో చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. ధ్యానం చేయండి, జాస్తి నిద్రపోకూడదు. మీ ఒళ్ళు లోపల ఎనర్జీ ఉంటే నిద్ర రాదు. దానికే యోగిలంతా నిద్ర చేసేలేదు. 10 days ధ్యానం చేస్తూనే ఉంటారు, నిద్ర లేదు. ½ an hour ధ్యానం చేస్తే 2 hours నిద్రపోయిందికి ఈక్వల్. ½ an hour చేస్తే 2 hours నిద్ర వద్దు, అంత ఎనర్జీ ఉంటుంది మీకు. కరెక్ట్గా ధ్యానం చేయాలి. మా ఇంటి వాడు కచేరీకి పోయాడు అని చెప్తారు. తెలుసా మీకు కచేరీ అంటే ఏమి? సంగీత కచేరీ. సంగీత కచేరీ అంటే ఏమి? పాట పాడతారు కదా, అది ఒక కచేరీనే. ఇంకొకటి కచేరీ అంటే ఆఫీసు. కచేరీ అంటే ఏమి? ఈ అమ్మగారు పక్క ఇంటిలో ఉండే అమ్మగారి దగ్గర చెప్పింది, ఏమి మా ఇంటిలో రోజు కచేరీకి పోతారు అట్లని ఈ ఆయమ్మ దగ్గర చెప్పింది. మా ఇంటి వాడు కూడా కచేరీకి పోతారు. ఆ కచేరీ ఈయన పోయింది. అట్లా చేస్తాను, చేస్తే ఏమీ రాదు. అది ఏం చేయాలో అది చేస్తే మాత్రం మీకు కరెక్ట్గా వస్తుంది. అర్థమైందా?